ఇప్పుడు కనపడుతుందా ఏమ్మా? సార్ లేదు సార్, నాకు అదే నా ఫోన్ ఏమో ప్రాబ్లం అనుకుంటా సార్. అయితే అరే సుధీరు, 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 సార్ సుధీర్, కనబట్టలేదు సార్, స్క్రీన్ బ్లాక్ గా ఉంది సార్ మొత్తం. మొత్తం బాగా ఉందా? ఎస్ సార్. ఒకసారి బాలు గారిని పిలుస్తాను. రావట్లా. షేర్ చేశానండి. హలో, ఇప్పుడు కనపడుతుందమ్మా రేవతి? లేదు, కనిపించట్లేదు సార్. బాగానే ఉంది కదమ్మా ఇప్పుడు? మీరు నాకు కనపడుతుందా? అంతా బాగానే ఉంది, చక్కగా ఉంది స్క్రీను. సుధీర్ని అడగండి సార్, అయితే కనిపిస్తుందో చెక్. సుధీరు, సుధీరు రే, స్క్రీన్ బాగానే ఉంది కదా, కనపడలేదు అంటారు ఏంటి వాళ్ళు? సార్ లేదు సార్, కనబట్టలేదు సార్, అసలు బ్లాక్ గా ఉంది సార్ మొత్తం. ఇప్పుడు చూడు, ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు కనపడుతుందా? ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఓకే ఓకే. చూడండి, కాంట్రాక్టులు మనకి లాస్ట్ కిందటి వారంలో లాస్ట్ యూనిట్ చెప్పుకున్నాం. లాస్ట్ యూనిట్లో 1 or 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. దానికి ఇంకా మెటీరియల్ మనకి క్లారిటీ ఇది ఎక్కడా లేదు. అది ఏమైనా ఉంటే చూసి చెప్తాను. ఇక నేను ఏం చెప్పానంటే కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాల గురించి నేను చెప్పుకున్నాం. ఏం చెప్పాను నిన్న? కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాల గురించి నేను చెప్పాను. కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు, అదే కాంట్రాక్ట్ నిర్వచనాలు, కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాల గురించి నిన్న కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాల గురించి నిన్న చెప్పుకోవడం అనేది జరిగింది. ఈరోజు కాంట్రాక్టుల్లో రకాల గురించి చెప్పుకుందాం. కాంట్రాక్టుల్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఉపయోగపడతాయో అవి మరొకసారి డిస్కస్ చేద్దాం. ఈ కాంట్రాక్టులు రకాలు, కాంట్రాక్టులు ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే 3 రకాలుగా కాంట్రాక్టుల్ని 3 రకాలుగా వర్గీకరించాం. అవి ఒకటి ఏంటంటే చెల్లుబాటును బట్టి, రెండవది ఏంటంటే ఏర్పాటును బట్టి, మూడవది ఏంటంటే పూర్తి చేయడాన్ని బట్టి. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే 5 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి చెల్లే కాంట్రాక్టులు, చెల్లగూడని కాంట్రాక్టులు, చెల్లని కాంట్రాక్టులు, అమలు జరపలేని కాంట్రాక్టులు, న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే 5 రకాలుగా వర్గీకరిస్తాం. చెల్లే కాంట్రాక్టులు, చెల్లగూడని కాంట్రాక్టులు, చెల్లని కాంట్రాక్టులు, అమలు జరపలేని కాంట్రాక్టులు, న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు అని చెప్పి. ఏర్పాటును బట్టి కాంట్రాక్టులను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే భావ ప్రకటన కాంట్రాక్టులు, తర్వాత ప్రచ్ఛన్న కాంట్రాక్టులు, తర్వాత క్వాసీ కాంట్రాక్టులు. ఇక పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులు ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులు ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే పూర్తయిన కాంట్రాక్టులు, రెండోది పూర్తి కావాల్సిన కాంట్రాక్టులు. ఈ పూర్తి కావాల్సిన కాంట్రాక్టుల్ని 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఏకపక్ష కాంట్రాక్టులు, ద్విపక్ష కాంట్రాక్టులు అని చెప్పి వర్గీకరించడం జరుగుతుంది. ఇవి స్థూలంగా కాంట్రాక్టుల్లో ఉండేటువంటి రకాలు. కాంట్రాక్టుల్ని ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరిస్తాం. చెల్లుబాటును బట్టి, తర్వాత ఏర్పాటును బట్టి, పూర్తి చేయడాన్ని బట్టి. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టుల్ని మరలా 5 రకాలుగా వర్గీకరిస్తాం. అవి ఏంటంటే ఒకటి చెల్లే కాంట్రాక్టులు, చెల్లగూడని కాంట్రాక్టులు, చెల్లని కాంట్రాక్టులు, అమలు జరపలేని కాంట్రాక్టులు, న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు అని చెప్పి 5 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులను చెల్లే కాంట్రాక్టులు, చెల్లగూడని చెల్లే కాంట్రాక్టులు, చెల్లగూడని కాంట్రాక్టులు, చెల్లని కాంట్రాక్టులు, అమలు జరపలేని కాంట్రాక్టులు, న్యాయ విరుద్ధమైన కాంట్రాక్టులు అంటాం. ఏంటిది? చెల్లుబాటును బట్టి చెల్లే కాంట్రాక్టులు, చెల్లగూడని కాంట్రాక్టులు, చెల్లని కాంట్రాక్టులు, అమలు జరపలేని కాంట్రాక్టులు, న్యాయ విరుద్ధమైన కాంట్రాక్టులు అని చెప్పి చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులను 5 రకాలుగా వర్గీకరిస్తాం. తర్వాత ఏర్పాటును బట్టి కాంట్రాక్టులను 3 రకాలుగా వర్గీకరిస్తాం. భావ ప్రకటన కాంట్రాక్టులు, ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు మరియు క్వాసీ కాంట్రాక్టులు అని చెప్పి వర్గీకరించడం జరుగుతుంది. ఇక పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టుల్ని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే పూర్తయిన కాంట్రాక్టులు, పూర్తి కావలసిన కాంట్రాక్టులు, ఏకపక్ష కాంట్రాక్టులు మరియు ద్విపక్ష కాంట్రాక్టులు.
పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులు ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం? 2 రకాలుగా వర్గీకరిస్తాం. పూర్తయిన కాంట్రాక్టులు, పూర్తి కావాల్సినటువంటి కాంట్రాక్టులు. ఈ పూర్తి కావాల్సినటువంటి కాంట్రాక్టుల్ని ఏకపక్ష కాంట్రాక్టులు, తర్వాత మరియు ద్విపక్ష కాంట్రాక్టులు అని చెప్పి వర్గీకరించడం జరుగుతుంది. ఇది కాంట్రాక్టుల యొక్క రకాలు. ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఎగ్జామ్లో దీన్ని డెవలప్ చేయడం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులు, ఏర్పాటును బట్టి కాంట్రాక్టులు, పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులు. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులని చెల్లే కాంట్రాక్టులు, చెల్లగూడని కాంట్రాక్టులు, చెల్లని కాంట్రాక్టులు, అమలు జరపలేని కాంట్రాక్టులు, న్యాయవిరుద్ధమైన కాంట్రాక్టులని. ఏర్పాటును బట్టి భావప్రకటన కాంట్రాక్టులు, ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు, తర్వాత క్వాసీ కాంట్రాక్టులు అని చెప్పి వర్గీకరించడం జరుగుతుంది. తర్వాత ఇక నెక్స్ట్ పూర్తి చేయడాన్ని బట్టి పూర్తయిన కాంట్రాక్టులు, తర్వాత పూర్తి కావాల్సినటువంటి కాంట్రాక్టులు. వీటిని మళ్ళీ 2 రకాలు, ఏకపక్ష కాంట్రాక్టులు మరియు ద్విపక్ష కాంట్రాక్టులు అని చెప్పి వర్గీకరించడం జరుగుతుంది. ఏకపక్ష కాంట్రాక్టులు మరియు ద్విపక్ష కాంట్రాక్టులు అని చెప్పి వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఇక చెల్లుబాటును బట్టి కాంట్రాక్టుల్ని మనం చూద్దాం, డిస్కస్ చేద్దాం. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టుల్లో మొదటిది ఏంటంటే చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులను క్రింది విధంగా వర్గీకరించవచ్చు. అవి ఏంటంటే చెల్లే కాంట్రాక్టులు. అవేంటిదంటే మొదటిది చెల్లే కాంట్రాక్టులు. వీటిని ఏమనిపిస్తామంటే క్రమబద్ధమైన కాంట్రాక్టులు అంటాం. వీటిని క్రమబద్ధమైనటువంటి కాంట్రాక్టులు అని కూడా అంటారు. భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 10లో పేర్కొన్న షరతులన్నింటినీ సంతృప్తిపరిచినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను క్రమబద్ధమైన కాంట్రాక్టులు అని అంటారు. మొదటిది చెల్లుబాటును బట్టి కాంట్రాక్టుల్లో మొదట చెప్తున్నా చెల్లే కాంట్రాక్టులు అంటే వీటిని క్రమబద్ధమైనటువంటి కాంట్రాక్టులు అని కూడా అంటారు. భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 10లో పేర్కొన్నటువంటి షరతులన్నింటినీ సంతృప్తిపరిచినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను ఏమనిపిస్తామంటే క్రమబద్ధమైన కాంట్రాక్టులు అంటాం. భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 10లో పేర్కొన్న షరతులన్నింటినీ సంతృప్తిపరిచినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే క్రమబద్ధమైన కాంట్రాక్టులు అని అంటాం. వీటిని న్యాయస్థానాలలో అమలు చేయవచ్చును. ఈ కాంట్రాక్టు కుదుర్చుకున్న పార్టీలు ఎవరైనా సరే షరతుల ప్రకారం కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించకపోయినట్లయితే బాధితుడైనటువంటి పార్టీ కోర్టును ఆశ్రయించడం ద్వారా కాంట్రాక్టును నిర్వర్తించేటువంటి అవకాశం అనేది కలుగుతుంది. అట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే చెల్లే కాంట్రాక్టులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. అట్లాంటి కాంట్రాక్టులని మనం ఏమనిపిస్తామంటే చెల్లే కాంట్రాక్టులు. అట్లాంటి కాంట్రాక్టులని చెల్లే కాంట్రాక్టులు అని చెప్పి అట్లాంటి కాంట్రాక్టుల్ని మనం ఏమనిపిస్తామంటే చెల్లే కాంట్రాక్టులు. అట్లాంటి కాంట్రాక్టుల్ని మనం చెల్లే కాంట్రాక్టులు. అట్లాంటి కాంట్రాక్టుల్ని ఏమనిపిస్తామంటే చెల్లే కాంట్రాక్టులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. చెల్లే కాంట్రాక్టులు అని చెప్పి పిలుస్తాం. రెండోది ఏంటంటే చెల్లగూడని కాంట్రాక్టులు. కాంట్రాక్టు పార్టీలలో ఒక పార్టీ కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడానికి కాంట్రాక్టు పార్టీలలో ఒకరు లేదా ఎక్కువ మంది ఇష్టప్రకారం న్యాయశాస్త్ర దృష్ట్యా ఒక కాంట్రాక్టును అమలు చేయడానికి వీలుండి ఇతరుల ఇష్టప్రకారం అమలు చేయడానికి వీలు లేని అగ్రిమెంటులను ఏమనిపిస్తామంటే చెల్లకూడని అగ్రిమెంటులు అంటాం. కాంట్రాక్టు పార్టీలలో ఒకరు లేదా కాంట్రాక్టు పార్టీలలో ఒకరు లేదా ఎక్కువ మంది ఇష్టప్రకారం న్యాయశాస్త్ర దృష్ట్యా ఒక కాంట్రాక్టును అమలు చేయడానికి వీలుండి ఇతరుల ఇష్ట ప్రకారం అమలు చేయడానికి వీలు లేకపోతే అట్లాంటి అగ్రిమెంట్లను ఏమనిపిస్తామంటే చెల్లకూడని కాంట్రాక్టులు అని పిలుస్తాం. చెల్లకూడని కాంట్రాక్టులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. అవి ఏంటంటే బలప్రయోగము, అనుచిత ప్రభావము, అసత్య వర్ణన మరియు మోసంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమనిపిస్తామంటే చెల్లకూడని కాంట్రాక్టులు అంటాం.
కాంట్రాక్టు పార్టీలలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఇష్ట ప్రకారం న్యాయశాస్త్ర దృష్ట్యా ఒక కాంట్రాక్టును అమలు చేయడానికి వీలుపడి ఇతరుల ఇష్ట ప్రకారం అమలు చేయడానికి వీలు లేని అగ్రిమెంటులను చెల్లకూడని అగ్రిమెంటులు అంటాం. కాంట్రాక్టు పార్టీలలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఇష్ట ప్రకారం న్యాయశాస్త్ర దృష్ట్యా ఒక కాంట్రాక్టును అమలు చేయడానికి వీలుండి ఇతరుల ఇష్ట ప్రకారం అమలు చేయడానికి వీలు లేకపోయినట్లయితే అట్లాంటి అగ్రిమెంట్లను ఏమనిపిస్తామని చల్లకూడని కాంట్రాక్టులు అని పిలుస్తాం. అవి ఏంటంటే అవి ఎట్లా ఏర్పడతాయంటే బలప్రయోగం వల్ల కానీ, అనుచిత ప్రభావం వల్ల కానీ, అసత్య వర్ణన వల్ల కానీ, మోసంతో ఏర్పాటు చేసుకున్న ఒప్పందాలని ఏమనిపిస్తామంటే చల్లకూడని కాంట్రాక్టులు అని చెప్పి పిలుస్తారు. ఇక మూడోది ఏంటంటే చల్లని కాంట్రాక్టులు. న్యాయశాస్త్ర దృష్ట్యా ఒక కాంట్రాక్టును అమలు చేయడానికి వీలు లేకపోతే అట్లాంటి కాంట్రాక్టును చల్లని కాంట్రాక్టులు అంటాం. న్యాయశాస్త్ర దృష్ట్యా ఒక కాంట్రాక్టును అమలు చేయడానికి వీలు లేకపోతే అట్లాంటి కాంట్రాక్టును ఏమనిపిస్తామంటే చల్లని కాంట్రాక్టులు అని అంటారు. భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 2 సబ్సెక్షన్ జే ప్రకారం న్యాయశాస్త్ర రీత్యా అమలు పరచడానికి వీలు లేని అగ్రిమెంటు చల్లనిది అవుతుంది. భారత కాంట్రాక్టుల చట్టం సెక్షన్ 2 1872 సెక్షన్ 2 సబ్సెక్షన్ జే ప్రకారం న్యాయశాస్త్ర రీత్యా అమలు జరపడానికి వీలు లేని అగ్రిమెంట్ ఏమవుతుందంటే చల్లనిది అవుతుంది. ఇవి పార్టీల మధ్య హక్కులను బాధ్యతలను సృష్టించవు. అందుచే వీటిని న్యాయస్థానాలలో అమలు చేయడానికి అవకాశం అనేది లేదు. చల్లని కాంట్రాక్టులు అంటే న్యాయశాస్త్ర దృష్ట్యా ఒక కాంట్రాక్టును అమలు చేయడానికి వీలు లేకపోతే అట్లాంటి కాంట్రాక్టు ఏమవుతుందంటే చల్లని కాంట్రాక్టు అని అంటారు. భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 2 సబ్సెక్షన్ జే ప్రకారం న్యాయశాస్త్ర రీత్యా అమలు జరపడానికి వీలు లేని అగ్రిమెంటు చల్లనిది అవుతుంది. ఇది పార్టీల మధ్య ఎట్లాంటి హక్కులను బాధ్యతలను సృష్టించడం అనేది జరగదు. అందుచేత వీటిని న్యాయస్థానాలలో అమలు చేయడానికి అవకాశం అనేది లేదు. ఉదాహరణ ఏంటంటే మైనర్తో కుదుర్చుకున్న కాంట్రాక్టులు కానీ, పిచ్చివారితో కుదుర్చుకున్న కాంట్రాక్టులు కానీ, ప్రతిఫలం లేనటువంటి కాంట్రాక్టులు ఇవన్నీ కూడా న్యాయస్థానాలలో అమలు చేయడానికి వీలు లేని కాంట్రాక్టులు. అందుచే వాటిని న్యాయస్థానాలలో అమలు చేయడానికి అవకాశం అనేది లేదు. కాబట్టి అవి చల్లని కాంట్రాక్టులు అవుతాయి. అవి తర్వాత ఇంకోటి ఏంటంటే అమలు పరచడానికి వీలు లేని కాంట్రాక్టులు లేదా అమలు పరచలేనటువంటి కాంట్రాక్టులు. ఇవి సాధారణంగా క్రమబద్ధమైన కాంట్రాక్టులు అయినప్పటికీ కూడా సాంకేతిక పరమైన కారణాల వల్ల న్యాయస్థానాలలో అమలు పరచడానికి అవకాశం అనేది ఉండదు. అమలుపరచ వీలు లేని కాంట్రాక్టులు ఇవి సాధారణంగా క్రమబద్ధమైన కాంట్రాక్టులు అయినప్పటికీ సాంకేతిక పరమైనటువంటి కారణాల వల్ల న్యాయస్థానాలలో అమలు చేయడానికి అవకాశం అనేది లేకపోయినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే అమలు పరచలేని కాంట్రాక్టులు అని పిలుస్తాం. ఇవి సాధారణంగా క్రమబద్ధమైన కాంట్రాక్టులే అయినప్పటికీ సాంకేతికమైనటువంటి కారణాల వల్ల న్యాయస్థానాలలో వీటిని అమలు పరచడానికి అవకాశం అనేది ఉండదు. అందుచేత వాటిని అమలు పరచడానికి వీలు లేనటువంటి కాంట్రాక్టులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఉదాహరణ ఏంటంటే కాలదోషం పట్టిన బాకీలు, స్టాంపులు లేనటువంటి పత్రాలు, రిజిస్టర్ చేయనటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ కూడా అమలుపరచడానికి వీలు లేనటువంటి కాంట్రాక్టులుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఐదవది ఏంటంటే న్యాయవిరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు. అమలులో ఉన్న న్యాయశాస్త్ర సూత్రాల ప్రకారం కాంట్రాక్టును అమలు చేయడం అసాధ్యమైనట్లయితే అట్లాంటి కాంట్రాక్టును న్యాయవిరుద్ధమైన కాంట్రాక్టు అంటారు. అమలులో ఉన్న న్యాయశాస్త్ర సూత్రాల ప్రకారం కాంట్రాక్టును అమలు చేయడం అసాధ్యమైనట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను ఏమనిపిస్తామంటే న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు అంటాం. ఉదాహరణ ఏంటంటే వ్యాపార నిరోధక ఒప్పందాలు, ఇతరుల ఆస్తులకు హాని కలిగించేటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా న్యాయ విరుద్ధమైనటువంటి ఒప్పందాలు. అమలులో ఉన్నటువంటి న్యాయ సూత్రాల ప్రకారం కాంట్రాక్టును అమలు చేయడం అసాధ్యమైనదే అట్లాంటి కాంట్రాక్టులను న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు అని అంటారు. ఉదాహరణ ఏంటంటే వ్యాపార నిరోధక ఒప్పందాలు, ఇతర ఆస్తులకు హాని కలిగించే ఒప్పందాలు మొదలైన వాటిని ఏమనిపిస్తామంటే న్యాయ విరుద్ధమైనటువంటి ఒప్పందాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక రెండోది ఏంటంటే ఏర్పాటును బట్టి కాంట్రాక్టులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే ఏర్పాటును బట్టి కాంట్రాక్టులను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటంటే ఒకటి భావ ప్రకటన కాంట్రాక్టులు, రెండోది ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు, మూడోది ఏంటంటే క్వాసీ కాంట్రాక్టులు.
మూడోది ఏంటంటే క్వాసీ కాంట్రాక్టులు. మొదటిది ఏంటంటే భావ ప్రకటన కాంట్రాక్టులు, రెండోది ప్రచ్ఛన్నమైనటువంటి కాంట్రాక్టులు, తర్వాత మూడోది ఏంటంటే క్వాసీ కాంట్రాక్టులు. మూడోది క్వాసీ కాంట్రాక్టులు. మూడోది ఏమవుతుందంటే క్వాసీ కాంట్రాక్టులు. మూడోది క్వాసీ కాంట్రాక్టులు. మూడోది ఏంటంటే క్వాసీ కాంట్రాక్టులు. మూడోది ఏంటంటే ఏమంటే కృష్ణ గారు సరే రండి. మూడోది ఏంటంటే క్వాసీ కాంట్రాక్ట్ వచ్చింది చూడండి. మూడోది ఏంటంటే క్వాసీ కాంట్రాక్టులు. పనిచేయట్లేదండి ఇది. సౌండ్ వస్తుంది చూస్తారా, ఆగిపోయి కనెక్ట్ అవుతుంది. ఇటు పక్కన లేదండి యూఎస్బీ. లేదు 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 లేదండి. మళ్ళీ పెట్టండి సార్. మళ్ళీ మూడోది ఏంటంటే మూడోది క్వాసీ కాంట్రాక్టులు. మూడోది క్వాసీ కాంట్రాక్టులు. భావ ప్రకటన కాంట్రాక్టులు అంటే ఏంటంటే కాంట్రాక్టు అంశాలను మౌఖికంగా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ అంగీకరించినట్లయితే దానిని భావ ప్రకటన కాంట్రాక్ట్ అంటాం. కాంట్రాక్ట్ అంశాలను మౌఖికంగా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ అంగీకరించినట్లయితే అది భావ ప్రకటన కాంట్రాక్ట్ అవుతుంది. వీటిని నిర్దిష్టమైన కాంట్రాక్టులు లేదా విస్పష్టమైనటువంటి కాంట్రాక్టులు అని కూడా పిలవడం జరుగుతుంది. వీటిని నిర్దిష్టమైనటువంటి కాంట్రాక్టులు లేదా విస్పష్టమైనటువంటి కాంట్రాక్టులు అని కూడా పిలవడం జరుగుతుంది. కాంట్రాక్ట్ అంశాలను మౌలికంగా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ అంగీకరించినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను భావ ప్రకటన కాంట్రాక్టులు అంటాం. వీటిని నిర్దిష్టమైన కాంట్రాక్టులు లేదా విస్పష్టమైనటువంటి కాంట్రాక్టులు అని కూడా పిలవడం జరుగుతుంది. వీటిని నిర్దిష్టమైన కాంట్రాక్టులు లేదా విస్పష్టమైనటువంటి కాంట్రాక్టులు అని కూడా అంటాం. రెండోది ఏంటంటే ప్రచ్ఛన్నమైనటువంటి కాంట్రాక్టులు. వ్యక్తుల యొక్క ప్రవర్తన ద్వారా ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్టులను ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు అంటాం. వ్యక్తుల యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఏర్పాటు చేసుకున్నటువంటి కాంట్రాక్టులను ఏమనిపిస్తామంటే ప్రచ్ఛన్నమైనటువంటి కాంట్రాక్టులు అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణ ఏంటంటే రైల్వే టికెట్ కౌంటర్ వద్ద క్యూలో నిలబడి టికెట్ని తీసుకోవడం, హోటల్లో టీ తాగడం, ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతాయంటే ప్రచ్ఛన్నమైనటువంటి కాంట్రాక్టులుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ మూడోది ఏంటంటే క్వాసీ కాంట్రాక్టులు. వాస్తవంగా ఇవి కాంట్రాక్టులు కావు. అయినప్పటికీ కొంతమంది వ్యక్తుల మధ్య చట్టం కాంట్రాక్టు బాధ్యతలను ఆపాదించినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను క్వాసీ కాంట్రాక్టులు అంటాం. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి నుంచి అక్రమ ప్రయోజనాన్ని పొందకుండా చూడడం అనేది క్వాసీ కాంట్రాక్టుల యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అవి ఏర్పాటును బట్టి కాంట్రాక్టులని 3 రకాలుగా వర్గీకరిస్తాం. భావ ప్రకటన కాంట్రాక్టులు, ప్రచ్ఛన్న కాంట్రాక్టులు, తర్వాత క్వాసీ కాంట్రాక్టులు. ఒకటి భావ ప్రకటన కాంట్రాక్టులు. కాంట్రాక్టు అంశాలను మౌలికంగా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ అంగీకరించినట్లయితే కాంట్రాక్టు అంశాలను మౌఖికంగా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ అంగీకరించినట్లయితే దానిని భావ ప్రకటన కాంట్రాక్టు అని అంటాం. వీటిని నిర్దిష్టమైన కాంట్రాక్టులు లేదా విస్పష్టమైనటువంటి కాంట్రాక్టులు అని కూడా అంటాం. కాంట్రాక్టు అంశాలను మౌఖికంగా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ అంగీకరించినట్లయితే వాటిని ఏమనిపిస్తామంటే భావ ప్రకటన కాంట్రాక్ట్ అవుతుంది. భావ ప్రకటన కాంట్రాక్టులు అని అంటాం. వీటిని నిర్దిష్టమైనటువంటి కాంట్రాక్టులు లేదా విస్పష్టమైనటువంటి కాంట్రాక్టులు అని కూడా అంటారు. వీటిని నిర్దిష్టమైన కాంట్రాక్టులు లేదా విస్పష్టమైనటువంటి కాంట్రాక్టులు అని కూడా పిలుస్తారు. రెండోది ఏంటంటే ప్రచ్ఛన్నమైనటువంటి కాంట్రాక్టులు. కాంట్రాక్ట్ యొక్క ప్రవర్తన ద్వారా వ్యక్తుల యొక్క ప్రవర్తన ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి కాంట్రాక్టులను ప్రచ్ఛన్న కాంట్రాక్టులు అంటాం. వ్యక్తుల యొక్క ప్రవర్తన ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి కాంట్రాక్టులను ప్రచ్ఛన్న కాంట్రాక్టులు అని అంటారు. ఉదాహరణ
రైల్వే టికెట్ కౌంటర్ వద్ద క్యూలో ఉండి టికెట్ తీసుకోవడం, రైల్వే టికెట్ కౌంటర్ వద్ద క్యూలో ఉండి రైల్వేలో టికెట్ తీసుకోవడం, హోటల్లో టీ తాగడం, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ప్రత్యామ్నాయమైనటువంటి కాంట్రాక్టులుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే ఏర్పాటును బట్టి కాంట్రాక్టుల్లో మూడోది క్వాసీ కాంట్రాక్టులు. వాస్తవంగా ఇవి కాంట్రాక్టులు కావు, అయినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తుల మధ్య చట్టం కాంట్రాక్టు బాధ్యతలను ఆపాదించినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను ఏమనిపిస్తామంటే క్వాసీ కాంట్రాక్టులు అని అంటారు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి నుంచి అక్రమ ప్రయోజనాన్ని పొందరాదనేది ముఖ్య ఉద్దేశం. ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి నుంచి అక్రమ ప్రయోజనాన్ని పొందకూడదనే ఉద్దేశంతో వ్యక్తుల మధ్య కాంట్రాక్టు బాధ్యతలను ఆపాదించినట్లయితే అవి ఏ ప్రత్యేకమైన శీర్షిక కిందకు రాకపోయినట్లయితే అట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తారంటే క్వాసీ కాంట్రాక్టులు, అట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తారంటే క్వాసీ కాంట్రాక్టులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మూడోది ఏంటంటే పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులు. పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులని రెండు రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి పూర్తయిన కాంట్రాక్టులు, రెండోది ఏంటంటే పూర్తి కావాల్సిన కాంట్రాక్టులు. ఒకటేమో పూర్తయిన కాంట్రాక్టులు, రెండోది పూర్తి కావాల్సినటువంటి కాంట్రాక్టులు. మొదటిది పూర్తయిన కాంట్రాక్టులు, వీటిని ఏం పిలుస్తామంటే అమలు జరిపిన కాంట్రాక్టులు అని అంటాం. వీటిని అమలు జరిపినటువంటి కాంట్రాక్టులు అని కూడా అంటారు. కాంట్రాక్టు షరతుల ప్రకారం కాంట్రాక్టులోని ఇరు పార్టీలు తమ యొక్క బాధ్యతలను పూర్తిగా నెరవేర్చినట్లయితే దానిని పూర్తయిన కాంట్రాక్టు అంటాం. వీటిని పూర్తయిన కాంట్రాక్టులనే అమలు జరిపిన కాంట్రాక్టులు అని కూడా అంటారు. కాంట్రాక్టు షరతుల ప్రకారం కాంట్రాక్టులోని ఇరు పార్టీలు కూడా తమ యొక్క బాధ్యతలను పూర్తిగా నెరవేర్చినట్లయితే దానిని పూర్తి అయిన కాంట్రాక్టులు అని అంటాం. పూర్తయిన కాంట్రాక్టులను ఉదాహరణ, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర సరుకులు కొనాలి అని నిర్ణయించుకుని కాంట్రాక్టుని ఏర్పాటు చేసుకున్నప్పుడు నిర్దిష్టమైన తేదీన ఏ సరుకులను అందచేయగా బి ఆ సరుకులు విలువను చెల్లించాడు. దీనిని పూర్తయిన కాంట్రాక్టులు అంటాం. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర సరుకులు కొనాలని కాంట్రాక్ట్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు నిర్దిష్టమైన తేదీన బి సరుకులను అందచేస్తే ఏం చేశాడంటే డబ్బును చెల్లించాడు. అలా చెల్లించినట్లయితే దానిని ఏమనిపిస్తామంటే పూర్తయినటువంటి కాంట్రాక్టులు అని చెప్పి పూర్తయిన కాంట్రాక్టులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ తర్వాత ఏంటంటే పూర్తి కావాల్సినటువంటి కాంట్రాక్టులు. కాంట్రాక్టు పార్టీ ఇరువురు తమ బాధ్యతలను పూర్తి చేయాల్సి ఉన్నట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను పూర్తి కావాల్సిన కాంట్రాక్టులు, టు బి ఫుల్ఫిల్డ్ కాంట్రాక్ట్స్ అంటాం. కాంట్రాక్టు పార్టీలు ఇరువురు కూడా తమ యొక్క బాధ్యతలను నెరవేర్చాల్సి ఉన్నట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను ఏమనిపిస్తామంటే పూర్తి కావాల్సినటువంటి కాంట్రాక్టులు అని అంటారు. వీటిని మనం పూర్తి కావాల్సినటువంటి కాంట్రాక్టుల్ని మనం ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే రెండు రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. పూర్తి కావాల్సిన కాంట్రాక్టులను మనం రెండు రకాలుగా వర్గీకరిస్తాం. అవి ఒకటి ఏకపక్ష కాంట్రాక్టులు, రెండోది ఏంటంటే ద్విపక్ష కాంట్రాక్టులు. ఒకటి ఏకపక్ష కాంట్రాక్టులు, రెండోది ద్విపక్ష కాంట్రాక్టులు. ఏకపక్ష కాంట్రాక్టులు కాంట్రాక్టు పార్టీలలో ఒక పార్టీ తన బాధ్యతను నెరవేర్చి మరొక పార్టీ తన బాధ్యతను నెరవేర్చాల్సి ఉన్నప్పుడు అట్లాంటి కాంట్రాక్టులని ఏమనిపిస్తామంటే ఏకపక్ష కాంట్రాక్టులు అంటాం. కాంట్రాక్టు పార్టీలలో ఒక పార్టీ తమ బాధ్యతను నెరవేర్చి మరొక పార్టీ తన బాధ్యతను నెరవేర్చాల్సి ఉన్నప్పుడు అట్లాంటి కాంట్రాక్టులను ఏకపక్ష కాంట్రాక్టులు అంటాం. ఉదాహరణ, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర నుంచి 200 రూపాయలకు ఒక పుస్తకాన్ని కొనుగోలు చేయడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర నుంచి 200 రూపాయలకు ఒక పుస్తకాన్ని కొనుగోలు చేయడానికి కాంట్రాక్టును కుదుర్చుకున్నాడు. బి అనే వ్యక్తి ఏకి పుస్తకాన్ని అందజేశాడు, కానీ ఏ ఇంకా బికి డబ్బు చెల్లించలేదు. ఇది ఏకపక్ష కాంట్రాక్టు అవుతుంది. ఏకపక్ష కాంట్రాక్టు అంటే కాంట్రాక్టు పార్టీలలో ఒక పార్టీ తన బాధ్యతను నెరవేర్చి మరొక పార్టీ తన బాధ్యతను నెరవేర్చాల్సి ఉన్నప్పుడు అట్లాంటి కాంట్రాక్టులను ఏకపక్ష కాంట్రాక్టులు అని చెప్తాం. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర నుంచి 200 రూపాయలకు ఒక పుస్తకాన్ని కొనుగోలు చేయడానికి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నాడు. బి అనే వ్యక్తి ఏకి పుస్తకాన్ని అందజేశాడు, కానీ బికి ఇంకా డబ్బు చెల్లించలేదు. ఇది ఏకపక్ష కాంట్రాక్టు అవుతుంది. తర్వాత ఏంటంటే ద్విపక్ష కాంట్రాక్టు అంటే ఇరు పార్టీలు
కాంట్రాక్టు పార్టీలోని ఇరువురు కూడా ప్రతిఫలం కోసం కాంట్రాక్టును ఏర్పాటు చేసుకుని వారు ఇరువురు కూడా తమ తమ యొక్క బాధ్యతలను నెరవేర్చాల్సి ఉన్నట్లయితే, కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఇరు పార్టీలు కూడా తమ యొక్క బాధ్యతలను నెరవేర్చాల్సి ఉన్నట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను ఏమనిపిస్తామంటే ద్విపక్ష కాంట్రాక్టులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. కాంట్రాక్టు ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీలలో ఇరువురు కూడా తమ యొక్క బాధ్యతలను నెరవేర్చాల్సి ఉన్నట్లయితే అట్లాంటి కాంట్రాక్టులను ఏమనిపిస్తామంటే ద్విపక్ష కాంట్రాక్టులు అంటాం. ఉదాహరణ చూడండి, ఒక ఉదాహరణ, ఏ అనేవాడు 200 రూపాయల విలువ గల పుస్తకాన్ని బి నుంచి కొనుగోలు చేయడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. గడువు తేదీ లోపల ఏ డబ్బు చెల్లించలేదు, బి పుస్తకాన్ని అందచేయలేదు. అట్లాంటి కాంట్రాక్ట్ని ఏమనిపిస్తామంటే ద్విపక్ష కాంట్రాక్టులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది కాంట్రాక్టుల యొక్క రకాలు. కాంట్రాక్టులని ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరిస్తాం. అవి ఏంటంటే చెల్లుబాటును బట్టి, ఏర్పాటును బట్టి, పూర్తి చేయడాన్ని బట్టి. చెల్లుబాటును బట్టి, ఏర్పాటును బట్టి, పూర్తి చేయడాన్ని బట్టి. చెల్లుబాటును బట్టి కాంట్రాక్టులని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే చెల్లే కాంట్రాక్టులు, చెల్లగూడని కాంట్రాక్టులు, తర్వాత చెల్లని కాంట్రాక్టులు, అమలు జరపలేని కాంట్రాక్టులు, ఆ తర్వాత న్యాయ విరుద్ధమైన కాంట్రాక్టులు, తర్వాత న్యాయ విరుద్ధమైన కాంట్రాక్టులు అని చెప్పి మనం వర్గీకరించడం అనేది జరిగింది. న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు అని చెప్పి వర్గీకరించడం అనేది జరిగింది. ఏర్పాటును బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 3 రకాలుగా వర్గీకరించారు. భావ ప్రకటన కాంట్రాక్టులు, ప్రచ్ఛన్నమైన కాంట్రాక్టులు, తర్వాత క్వాసీ కాంట్రాక్టులు. భావ ప్రకటన కాంట్రాక్టులు, ప్రచ్ఛన్న కాంట్రాక్టులు, క్వాసీ కాంట్రాక్టులు. నెక్స్ట్ పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులని పూర్తయిన కాంట్రాక్టులు, పూర్తి కావలసినటువంటి కాంట్రాక్టులు. పూర్తి చేయడాన్ని బట్టి కాంట్రాక్టులని 2 రకాలుగా వర్గీకరిస్తాం. పూర్తయిన కాంట్రాక్టులు, పూర్తి కావలసినటువంటి కాంట్రాక్టులు. ఇది కాంట్రాక్టులలో అంశాలు. ఇక నెక్స్ట్ ఇండియన్ భారత కాంట్రాక్టులకి వ్యాపార న్యాయశాస్త్రాన్ని వాణిజ్య శాస్త్రం అని కూడా అంటారు. వర్తక వాణిజ్యము, వ్యాపారము నిర్వహించడానికి అవసరమైన నియమ నిబంధనలు ఇందులో పొందుపరచబడి ఉండడం అనేది జరుగుతుంది. భారతీయ వ్యాపార న్యాయశాస్త్రం యొక్క మూలాధారాల గురించి తర్వాత డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. వ్యాపార న్యాయశాస్త్రాన్ని వాణిజ్య న్యాయశాస్త్రం అని కూడా అంటాం. వర్తకము, వాణిజ్యము, వ్యాపారము నిర్వహించడానికి అవసరమైనటువంటి నియమ నిబంధనలు ఇందులో పొందుపరచబడి ఉంటాయి. వ్యాపార న్యాయశాస్త్రాన్ని వాణిజ్య న్యాయశాస్త్రం అని, మర్కంటైల్ లా అని కూడా అంటాం. వర్తకము, తర్వాత వాణిజ్యము, తర్వాత వ్యాపారాన్ని నిర్వహించడానికి అవసరమయ్యేటువంటి నియమ నిబంధనలన్నీ కూడా ఇందులో పొందుపరచబడి ఉంటాయి. వ్యాపార వ్యవహారాల వలన వ్యాపారాల మధ్య ఉత్పన్నమయ్యేటువంటి హక్కులు, బాధ్యతలను గురించి కూలంకషంగా చర్చించేటువంటి న్యాయశాస్త్రాన్ని వ్యాపార న్యాయశాస్త్రం అంటాం. వ్యాపార వ్యవహారాల వలన వ్యాపారస్తుల మధ్య ఉత్పన్నమయ్యేటువంటి హక్కులు మరియు బాధ్యతలను గురించి కూలంకషంగా చర్చించేటువంటి న్యాయశాస్త్ర విభాగాన్ని ఏమనిపిస్తామంటే బిజినెస్ లా లేదా వ్యాపార న్యాయశాస్త్రం లేదా మర్కంటైల్ లా అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఈ వ్యాపార న్యాయశాస్త్రానికి మూలాధారాలు ఏంటంటే మొదటిది ఇంగ్లీషు న్యాయశాస్త్రం. ఇంగ్లీష్ న్యాయశాస్త్రమే భారతీయ వ్యాపార న్యాయశాస్త్రానికి పునాది. ఇంగ్లీష్ న్యాయశాస్త్రానికి ఈ క్రిందివి పునాదిగా పరిగణింపబడతాయి. ప్రధానమైనటువంటి సోర్సెస్, మూలాధారాలుగా ఉపయోగపడతాయి. మొదటిది ఏంటంటే లా మర్చెంట్. ఇంగ్లాండ్లో పూర్వం వ్యాపారస్తులు అనుసరించేటువంటి ఆచారాలను, అలవాట్లను లా మర్చెంట్ అని వ్యవహరించేవారు. పూర్వకాలం ఇంగ్లాండ్లో వ్యాపారస్తులు అనుసరించేటువంటి ఆచారాలను మరియు అలవాట్లను లా మర్చెంట్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. వ్యాపార వ్యవహారాలను పరిష్కారం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పడిన న్యాయస్థానాలలో వీటిని అమలు చేసేవారు. వ్యాపార వ్యవహారాలను పరిష్కారం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పడినటువంటి న్యాయస్థానాలలో వీటిని అమలు చేసేవారు. న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చేటప్పుడు అంతకుముందు గుర్తింపు పొందిన న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చేటప్పుడు ఇంతకుముందు గుర్తింపు పొందినటువంటి వ్యాపార నియమాలను పాటించడమే కాకుండా వ్యాపారస్తులు ఎప్పటికప్పుడు కొత్తగా గుర్తించిన ఆచార వ్యవహారాలను కూడా పాటిస్తూ ఉండేవారు. అందువలన ఈ ఆచారాలను సామాన్య న్యాయశాస్త్ర అంశాలుగా పరిగణించడం అనేది జరిగింది. లా మర్చెంట్.
ఇంగ్లాండ్లో పూర్వం వ్యాపారస్తులు అనుసరించేటువంటి ఆచారాలను అలవాట్లను లా మర్చెంట్ అని అంటారు. వ్యాపార వ్యవహారాలను పరిష్కారం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పడిన న్యాయస్థానాలలో వీటిని అమలు చేసేవారు. న్యాయస్థానాల తీర్పులు ఇచ్చేటప్పుడు అంతకు పూర్వం గుర్తింపు పొందినటువంటి వ్యాపార నియమాలను పాటించడమే కాకుండా వ్యాపారస్తులు ఎప్పటికప్పుడు కొత్తగా గుర్తించినటువంటి ఆచార వ్యవహారాలను కూడా పాటిస్తూ ఉండేవారు. అందువలన ఈ ఆచారాలను సామాన్య న్యాయశాస్త్ర అంశాలుగా పరిగణించడం అనేది జరిగింది. రెండోది ఏంటంటే సామాన్య న్యాయశాస్త్రం. కేసులకు సంబంధించి తీర్పులు చెప్పే సందర్భంలో న్యాయస్థానాలు గుర్తించి ఉపయోగించిన ధర్మసూత్రాల సముదాయాన్ని సామాన్య న్యాయశాస్త్రం అంటాం. కేసులకు సంబంధించి తీర్పులు చెప్పే సందర్భంలో న్యాయస్థానాలు గుర్తించి ఉపయోగించిన ధర్మసూత్రాల సముదాయాన్ని సామాన్య న్యాయశాస్త్రం అని అంటారు. ఈ శాస్త్రం పార్లమెంట్ అనేది పుట్టకముందు నుంచే ఇంగ్లాండ్లో అమలులో ఉంది. అంతకు పూర్వం న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పులు, తర్వాత పలు పుస్తకాలు, తరతరాలుగా వస్తున్నటువంటి అలవాట్ల నుండి ఈ సామాన్య న్యాయ సూత్రాలు నిర్మితమైనవి. ఇక మూడోది ఏంటంటే ధర్మసూత్రాలు. వీటినే ఈక్విటీ సూత్రాలు అని కూడా అంటారు. సామాన్య న్యాయశాస్త్రం ట్రస్టులు, తర్వాత భాగస్వామ్యం మొదలైన తనఖాలు, భాగస్వామ్యము మొదలైన వ్యవహారాల విషయంలో సమగ్రమైనటువంటి న్యాయము కక్షిదారులకు చేకూర్చలేనప్పుడు, సమగ్రమైన న్యాయాన్ని కక్షిదారులకు చేకూర్చలేనప్పుడు వారు తమ కేసులను ఛాన్సలరీ కోర్టుకు దాఖలు చేసుకునేవారు. రాజప్రతినిధులుగా వ్యవహరిస్తున్నటువంటి ఛాన్సలర్లు సమగ్రమైన మరియు సంతృప్తికరమైనటువంటి న్యాయాన్ని కొత్త తీర్పులతో అందజేసేవారు. ఈ కోర్టులలో న్యాయ సూత్రాలు ధర్మసూత్రాలకు విరుద్ధంగా ఉంటే న్యాయ సూత్రాలే ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. కామన్ లా కోర్టులలో ఉపశమనం లభ్యం కాని కక్షిదారులకు ఈ ఛాన్సలర్ కోర్టులు ఉపయోగపడేవి. ఇక నెక్స్ట్ ఏంటంటే పార్లమెంట్ యొక్క శాసనాలు. 4A పార్లమెంటు శాసనాలు. పార్లమెంట్ చేసినటువంటి చట్టాలను శాసనాలని అంటారు. ఇవి లిఖితపూర్వకంగా ఉండి ప్రభుత్వ ఆమోదాన్ని పొంది ఉంటాయి. అందుచేత ఇవి పటిష్టమైన న్యాయశాస్త్ర మూలాధారాలుగా ఉంటాయి. ఇవి సామాన్య న్యాయశాస్త్రాన్ని అతిక్రమించవచ్చు. కోర్టులు కూడా వీటిని అతిక్రమించలేవు. ఇవి సామాన్య న్యాయశాస్త్రాన్ని అధిగమించవచ్చు. కోర్టులు కూడా వీటిని అతిక్రమించడానికి అవకాశం అనేది ఉండదు. ఇక నెక్స్ట్ ఏంటంటే శాసన సభల చట్టాలు. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేస్తాయి. కాంట్రాక్టు చట్టం 1872, భారత భాగస్వామ్య చట్టం 1932, వస్తు విక్రయ చట్టం 1930లలో, తర్వాత కంపెనీ చట్టం 2013 మొదలైనవన్నీ కూడా ఈ తరహాకే చెందుతాయి. భారత వ్యాపార న్యాయశాస్త్రం ఎక్కువ భాగం చట్టాల రూపంలో ఉండడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే న్యాయస్థానం యొక్క తీర్పులు. కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు తిరిగి అలాంటి కేసులలో తీర్పులు ఇవ్వడానికి ఆధారంగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. అంటే పాత తీర్పులు న్యాయ సూత్రాలుగా రూపొందుతాయి. వాటిని వాణిజ్య వ్యవహారాలను ఏం చేయడం, క్రమబద్ధం చేయడం అనేది జరుగుతుంది. దేశీయ వ్యాపారస్తుల ఆచారాలు. మన దేశ వ్యాపారస్తులలో అనాదిగా ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు వ్యాపార న్యాయసూత్రాలుగా రూపొందించడం జరిగింది. ఉదాహరణకు అసలుకు మించిన వడ్డీని వసూలు చేయరాదు అనేది ఆచారం. అమలులో ఉన్న ఒక ఆచారాన్ని కానీ సాంప్రదాయాన్ని కానీ కోర్టు అంగీకరించి తీర్పు ద్వారా వ్యక్తం చేస్తే అది న్యాయసూత్రంగా చలామణి కావడం అనేది జరుగుతుంటుంది. ఇది ఏంటంటే భారతీయ వ్యాపార న్యాయశాస్త్రానికి ఉండేటువంటి మూలాధారాలు. భారతీయ వ్యాపార న్యాయశాస్త్రపు మూలాధారాలుగా మనం వీటిని చెప్పడం జరుగుతుంది. వ్యాపార న్యాయశాస్త్రాన్ని వాణిజ్య న్యాయశాస్త్రం అని కూడా అంటారు. వర్తకము, వాణిజ్యము, వ్యాపారాన్ని నిర్వహించడానికి ఏమవుతుందంటే అవసరమయ్యేటువంటి నియమ నిబంధనలన్నీ కూడా ఇందులో పొందుపరచబడి ఉంటాయి. వ్యాపార వ్యవహారాలను వలన వ్యాపారస్తుల మధ్య ఉత్పన్నమయ్యేటువంటి హక్కులను, బాధ్యతలను గురించి కూలంకషంగా చర్చించేటువంటి న్యాయశాస్త్ర విభాగాన్ని ఏమనిపిస్తూ ఉంటే వ్యాపార న్యాయశాస్త్రం అంటాం. వ్యాపార వ్యవహారాల వలన వ్యాపారస్తుల మధ్య ఉత్పన్నమయ్యేటువంటి హక్కులు,
ఉత్పన్నమయ్యేటువంటి వ్యాపార వ్యవహారాల వలన వ్యాపారస్తుల మధ్య ఉత్పన్నమయ్యే హక్కులు మరియు బాధ్యతలను గురించి కూలంకషంగా చర్చించేటువంటి న్యాయశాస్త్రాన్ని ఏమని పిలుస్తామంటే వ్యాపార న్యాయశాస్త్రం అని చెప్తాం. ఈ వ్యాపార న్యాయశాస్త్రానికి మూలాధారాలు అంటే ఇంగ్లీష్ న్యాయశాస్త్రం. మొదటిది ఇంగ్లీషు న్యాయశాస్త్రం. ఇంగ్లాండ్లో వ్యాపార న్యాయశాస్త్రమే ఇంగ్లాండ్లో ఆచరించేటువంటి వ్యాపార న్యాయశాస్త్రమే భారతదేశంలో మనం ఆచరించేటువంటి వ్యాపార న్యాయశాస్త్రానికి పునాదిగా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ న్యాయశాస్త్రానికి ఈ క్రిందివి ప్రధానమైనటువంటి మూలాధారాలు, బేసిక్ రిసోర్సెస్గా ఉపయోగపడతాయి. అవేంటంటే ఒకటి లా మర్చెంట్. ఇంగ్లాండ్లో పూర్వం వ్యాపారస్తులు అనుసరించేటువంటి ఆచారాలను అలవాట్లను ఏమని పిలిచేవారంటే లా మర్చెంట్ అని పిలిచేవారు. ఇంగ్లాండ్లో పూర్వం వ్యాపారస్తులు అనుసరించేటువంటి ఆచారాలను మరియు అలవాట్లను లా మర్చెంట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. వ్యాపార వ్యవహారాలను పరిష్కారం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పడినటువంటి న్యాయస్థానాలలో వీటిని అమలు చేసేవారు. వ్యాపార వ్యవహారాలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి న్యాయస్థానాలలో వీటిని అమలు చేయడం అనేది జరిగేది. న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చేటప్పుడు ఇంతకు పూర్వం గుర్తింపు పొందినటువంటి వ్యాపార నియమాలను పాటించడం మాత్రమే కాకుండా వ్యాపారస్తులు ఎప్పటికప్పుడు కొత్తగా గుర్తించినటువంటి ఆచార వ్యవహారాలను కూడా పాటిస్తూ ఉండేవాడు. అందువలన ఈ ఆచారాలు సాంప్రదాయాలు సామాన్య న్యాయశాస్త్ర అంశాలుగా పరిగణించడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ రెండవది ఏంటంటే సామాన్య న్యాయశాస్త్రం. కేసులకు సంబంధించి తీర్పులు చెప్పే సందర్భంలో తీర్పులు చెప్పే సందర్భంలో న్యాయస్థానాలు గుర్తించి ఉపయోగించిన ధర్మసూత్రాల సమూహాన్ని వ్యాపార న్యాయశాస్త్రము అని చెప్పేవాడు. కేసులకు సంబంధించి తీర్పులు చెప్పే సందర్భంలో న్యాయస్థానాలు గుర్తించి ఉపయోగించిన ధర్మసూత్రాల సముదాయాన్ని సామాన్య న్యాయశాస్త్రము అని అంటారు. సామాన్య న్యాయశాస్త్రం అంటాం. ఈ న్యాయశాస్త్రం అనేది ఇంగ్లాండ్లో పార్లమెంటు పుట్టక ముందు నుంచే అమలులో ఉంది. అంతకు ముందు న్యాయాధిపతులు ఇచ్చినటువంటి తీర్పులు, పలు పుస్తకాలు, తరతరాలుగా వస్తున్నటువంటి అలవాట్ల నుండి ఈ సాధారణ లేదా సామాన్య న్యాయశాస్త్రం అనేది నిర్మితమై ఉండడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ఏంటంటే ధర్మసూత్రాలు. వీటినే ధర్మసూత్రాలు వీటినే మనం ఏమని పిలుస్తామంటే వీటినే ఈక్విటీ ప్రిన్సిపల్స్ అంటాం. ధర్మసూత్రాలనే ఈక్విటీ సూత్రాలు అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. సామాన్య న్యాయశాస్త్రం ట్రస్టులు, తనఖాలు, భాగస్వామ్యము మొదలైన వ్యవహారాల విషయంలో సమగ్రమైన న్యాయము కక్షిదారులకు చేకూర్చనప్పుడు వారు తమ కేసులను ఛాన్సలరీ కోర్టులకు దాఖలు చేసుకునేవారు. రాజప్రతినిధులుగా వ్యవహరించేటువంటి వ్యక్తులు, రాజప్రతినిధులుగా వ్యవహరిస్తున్నటువంటి ఛాన్సలర్లు సమగ్రమైన సంతృప్తికరమైన న్యాయాన్ని కొత్త తీర్పులతో అమలు చేసేవారు. ఈ కోర్టులలో న్యాయ సూత్రాలు అనేవి ధర్మసూత్రాలకు విరుద్ధంగా ఉంటే ధర్మసూత్రాలకే ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగేది. కామన్ లా కోర్టుల్లో ఉపశమనం లభ్యం కానటువంటి కక్షిదారులు ఎవరైతే ఉంటారో వారికి ఈ కోర్టులు ఉపయోగపడడం అనేది జరిగేది. వారికి ఈ కోర్టులు ఉపయోగపడడం అనేది జరిగేది. ఇక నెక్స్ట్ ఏంటంటే పార్లమెంట్ శాసనాలు. పార్లమెంటు చేసినటువంటి చట్టాలను మనం ఏమనిపిస్తామంటే శాసనాలు అని పిలవడం అనేది జరుగుతుంది. అవి లిఖితపూర్వకంగా ఉండి ప్రభుత్వ ఆమోదాన్ని పొంది ఉంటాయి. అందుచేత ఇవి ప్రసిద్ధమైనటువంటి అవి పటిష్టమైనటువంటి న్యాయశాస్త్ర మూలాలై ఉంటాయి. ఇవి సామాన్య న్యాయశాస్త్రాన్ని అతిక్రమించవచ్చు. కోర్టులు కూడా వీటిని అతిక్రమించడానికి అవకాశం అనేది లేదు. ఇక ఏంటంటే శాసనసభల చట్టాలు. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర శాసనసభలు చట్టాలను చేయడం అనేది జరుగుతుంది. ఈ కాంట్రాక్టుల చట్టం 1872, భాగస్వామ్య చట్టం 1932, వస్తు విక్రయ చట్టం 1930, కంపెనీల చట్టం 2013 ఈ తరహాకే చెందుతాయి. శాసనసభలు రూపొందించేటువంటి చట్టాలకే అవి చెందుతాయి. భారత వ్యాపార న్యాయశాస్త్రం ఎక్కువగా చట్టాల రూపంలో పొందుపరచబడి ఉండటం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే న్యాయస్థానాల తీర్పులు. కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు తిరిగి అట్లాంటి కేసులలో తీర్పులు ఇవ్వడానికి ఆధారాలుగా ఉపయోగపడడం
పడటం అనేది జరుగుతుంది. అట్లాంటి పాత తీర్పులు న్యాయ సూత్రాలు రూపొందుతాయి. అవి వాణిజ్య వ్యవహారాలను క్రమబద్ధం చేయడం అనేది జరుగుతుంది. తర్వాత దేశీయ వ్యాపారస్తుల ఆచారాలు. మన దేశంలో వ్యాపార సంస్థలలో అనాదిగా ఉంటున్నటువంటి ఆచార వ్యవహారాలు వ్యాపార న్యాయ సూత్రాలుగా రూపొందించడం జరిగింది. ఉదాహరణకు అసలుకు మించి వడ్డీని వసూలు చేయరాదు అనేది ఆచారం. అమలులో ఉన్నటువంటి ఒక ఆచారాన్ని సాంప్రదాయాన్ని కానీ కోర్టు అంగీకరించినట్లయితే తీర్పు ద్వారా వ్యక్తం చేస్తే అది న్యాయసూత్రంగా చలామణి కావడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే భారత కాంట్రాక్టుల చట్టం 1872. భారత కాంట్రాక్టుల చట్టం 1872. భారత కాంట్రాక్టుల చట్టం 1872 వ్యాపార చట్టాలలో అత్యంత ముఖ్యమైనది మరియు అత్యంత ప్రాచీనమైనటువంటి చట్టం కూడా. 1872 సంవత్సరం కంటే ముందుగానే మన దేశంలో హిందువులు ముస్లింలకు వేరువేరు వ్యాపార చట్టాలు ఉండేవి. 1872 ఏప్రిల్ 25 నాడు ఏం చేశారంటే ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. అదే సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి అమలు చేశారు. 1872 ఏప్రిల్ 25న ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. కానీ సెప్టెంబర్ 1 నుంచి 1872 సెప్టెంబర్ 1 నుంచి ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావడం అనేది జరిగింది. ఈ చట్టం వలన దేశంలోని పౌరులందరికీ కూడా సమానంగా వర్తించడం అనేది జరుగుతుంది. ఈ చట్టంలోని న్యాయ సూత్రాలు చాలా వరకు బ్రిటిష్ కాంట్రాక్ట్ చట్టంలోని న్యాయ సూత్రాలను పోలి ఉంటాయి. అయినప్పటికీ వీటిని మన దేశ వ్యాపార ఆచారాలు సాంప్రదాయాలకు అనుగుణంగా మలచుకోవడం అనేది జరిగింది. ప్రస్తుతం భారత కాంట్రాక్టుల చట్టం 1872లో 9 అధ్యాయాలు తర్వాత 190 సెక్షన్లు అనేవి ఉన్నాయి. మొదటి 6 అధ్యాయాలు సెక్షన్ 7 నుంచి సెక్షన్ 75 వరకు సాధారణ కాంట్రాక్టులు సంబంధించిన న్యాయ సూత్రాలను తెలియజేస్తాయి. సెక్షన్ 76 నుంచి 123 వరకు గల సెక్షన్స్ వస్తు విక్రయానికి సంబంధించినటువంటి న్యాయ సూత్రాలను తెలియజేస్తాయి. తర్వాత 7వ చాప్టర్ 1930లో రద్దు చేసి దాని స్థానంలో వస్తు విక్రయ చట్టం 1930ని ఆచరణలోకి తీసుకురావడం అనేది జరిగింది. 7వ చాప్టర్ని 1930లో రద్దు చేసి దాని స్థానంలో వస్తు విక్రయ చట్టం 1930ని ఆచరణలోకి దాని స్థానంలో వస్తు విక్రయ చట్టం 1930ని అమల్లోకి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 8, 9, 10 అధ్యాయాలలో 115 సెక్షన్స్ ప్రత్యేక కాంట్రాక్టుల గురించి తెలియజేస్తాయి. 8వ అధ్యాయంలో గల 124 సెక్షన్ 124 నుంచి సెక్షన్ 147 వరకు గల సెక్షన్స్ ఇండెమ్నిటీ కాంట్రాక్టుల గురించి వివరించడం అనేది జరుగుతుంది. తర్వాత మరియు గ్యారంటీ కాంట్రాక్టుల గురించి కూడా ఇవి తెలియజేయడం జరుగుతుంది. సెక్షన్ 124 నుంచి 147 వరకు ఉండేటువంటి నిబంధనలు. ఇక నెక్స్ట్ 9వ అధ్యాయంలో 148 నుంచి 181 వరకు గల సెక్షన్స్ అనేవి ఉన్నాయి. అవి బెయిల్మెంట్ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి నియమ నిబంధనల గురించి తెలియజేస్తారు. 10వ అధ్యాయంలో 187 నుంచి 238 వరకు గల సెక్షన్స్ ఉన్నాయి. ఇవేమో ఏజెన్సీ కాంట్రాక్టులకు సంబంధించినటువంటి నియమ నిబంధనల గురించి తెలియచేయటం అనేది జరుగుతుంది. అది ఏంటంటే భారత వస్తు విక్రయ చట్టంలో ఉండేటువంటి నిబంధనలు. వస్తు విక్రయ చట్టం భారత కాంట్రాక్టుల చట్టం 1875 గురించి రాయమంటే మనం ఈ మ్యాటర్ని మనం ప్రజెంట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. ఇవాళ మనం ఏంటంటే ప్రధానంగా మనం ఏమేమి డీల్ చేయడం అనేది జరిగిందంటే కాంట్రాక్టులు రకాల గురించి తెలుసుకున్నాం. భారత కాంట్రాక్టుల చట్టానికి మూలాధారాల గురించి తెలుసుకున్నాం. భారత వ్యాపార న్యాయశాస్త్రానికి ఉన్నటువంటి మూలాధారాలు ఏంటో తెలుసుకున్నాం. ఈ భారత కాంట్రాక్టు చట్టం 1872లో ఉన్నటువంటి చట్టం గురించి యొక్క ప్రాథమిక అవగాహన, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, అవి ఏ అధ్యాయాలు వీటిని గురించి డీల్ చేస్తాయి అనేటువంటి అంశాల గురించి మనం ఈరోజు తెలుసుకోవడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ రేపు వేరే ఒక అంశంతో మనం ముందుకి డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ నెట్వర్క్ పరిధిలో లేదు. దయచేసి
out of your house only if it is absolutely necessary and stay away from crowds. You must remember three things. Wear your mask properly, wash your hands frequently, and maintain a distance of 2 meters from others. And yes, do not forget today.